ఈ గీతలు నిలువుకి రావాలి, అడ్డానికి రాకూడదు. ఇలా వేసుకోవాలి నిలువుకి. ఫస్ట్ కుట్లకి గీత గీసేసింది. కుట్లకి ఒక 1.5 ఇంచి 2 ఇంచులు కటాంచి ప్యాంట్ పెట్టండి. ఫస్ట్ గుడ్డ సర్దుకోవాలి, గుడ్డ పెట్టి సర్దుకోవాలి. బాగా వచ్చాయి కదా, సరిపోతుంది గుడ్డను పూర్తిగా పెట్టేయాలి. పన్న దానికి వేస్తాడు, దాంట్లో ఏం కట్ చేసి ఇక్కడికి పెట్టేయాలా? అంతే. కొత్త పెట్టేయాలా మొత్తానికి. ఇక్కడ నేరుగా ఇది వచ్చి పిస్తా తీసేటప్పుడు ఇలా పెట్టుకోవాలి, ఇలానే పెట్టకూడదు. ఇలా పెడితే పిస్తా చిన్నది అయిపోతుంది. అవునా? సరేనా? ఇలా పెట్టుకోవాలి, మనకు పొడుగు రావాలి కదా. ఇలా పెట్టుకొని ఈ పొట్లకి ఇది అసలు, ఇది పొట్లకి ఎంత ఉంది కొలుచుకోండి. అట్లా పెట్టినారంటే పిస్తా చిన్నది అయిపోతుంది, లాగేస్తుంది, పిస్తా లాగేస్తుంది. 8 ఇంచులు ఉంది. మళ్ళీ పొట్ల కొలతాలి. ఇంత వస్తేనే అది కరెక్ట్ అని లెక్క అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఇస్తే ఎట్లా వస్తుందంటే, నేను ఎట్లా చేస్తానంటే ఇట్లా పెట్టేసి ఇట్లా అనేసి కట్ చేసేస్తాను. ఇది ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పుడు ఇలా పెడితే ఎట్లా వస్తుంది చూడండి, తక్కువ వస్తుంది. ఇది అసలు కదా, అసలు పోయిందా? ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి, 6.5 ఇంచు 6.25 ఇంచే వచ్చింది. 1.5 ఇంచు తగ్గిపోయిందా, అప్పుడు పిస్తా లాగేస్తుంది. అప్పుడు పెట్టుకోవాలి, ఇలా సమానంగా పెట్టుకొని కట్ చేసి. ఇప్పుడు 8 ఇంచుల కాడికి ఇది కొట్లతో సహా కదా, ఇప్పుడు ఇది కొట్లకు వదిలేసాం. ఇది అస్సలు, ఇది అస్సలు, ఇది కొట్లకు కదా. ఇది ఎలా ఉందో అలాగే ఇట్ట కలిసిపోవాలి, దీనిలో కలిసిపోవాలి. వెడల్పు అది 21 ఉంది కదా, 21 వెడల్పు, పొడవు 9 ఇంచులు. ఇది సెంటర్కి వస్తుంది. దీన్ని చూసి కటింగ్ చేసుకునేసి ఆ తర్వాత ఇది ఇట్లా సెంటర్కి ఇట్లా వస్తుంది అన్నమాట. ఇక్కడ ప్యాంట్ జాయింట్. ఈ అంచుని మడిచి పెట్టేసి అర్థమైందా? ఇది ఇక్కడ ఎంత రావాలా? 6.5 7.5 కుట్టేసుకోవాలి. ఫస్ట్ ఇది కుట్టుకునేలా. ఈ అంచులు కొట్టద్దు, దీనికి కూర ఉంది కాబట్టి, వెడల్పు తక్కువగా ఉంది కదా. ఇక్కడ జాయింట్ చేసేసి ఇది జాయింట్.